అత్యంత ప్రముఖమైన శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథస్వామి క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు మృతి చెందడం భక్తులను కలవరపరుస్తోంది. 2 రోజుల క్రితం పదుల సంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడటం, వాటిని గుట్టుగా దహనం చేయడం అనుమానాలకు తావిస్తోంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో వెలిసిన మహాపుణ్యక్షేత్రం శ్రీకూర్మం. నక్షత్ర తాబేళ్లను స్వామికి ప్రతిరూపంగా భక్తులు విశ్వసిస్తారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఉన్న కూర్మనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో తాబేళ్ల పార్క్ ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజులుగా వీటి సంరక్షణ కొరవడినట్లు తెలుస్తోంది. రక్షణ లేక నక్షత్ర తాబేళ్లు తరచూ మృత్యువాత పడుతున్నాయి. తాజాగా పదుల సంఖ్యలో నక్షత్ర తాబేళ్ల మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం మృతి చెందిన కొన్ని తాబేళ్లను అక్కడ పనిచేసే ఓ వ్యక్తి శ్వేత పుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడకు వెళ్లి చూడగా 15 వరకు మృతి చెందిన తాబేళ్లు కాలిపోయిన స్థితిలో మరో 25 తాబేళ్లు కలేబ్రాలు కనిపించాయి. తాబేళ్ల మరణాలపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాబేళ్లను సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ తాంబేలు అవతారమే స్వామి మహావిష్ణు అవతారం. తాంబేలు చనిపోవడం జరుగుతుంది. మరి తెచ్చి ఇక్కడ పడేస్తారు. మేము గబుక్కుని వచ్చాము, మామూలు చూసాము. ఇవి చూస్తుండగా ఇవి మంటెట్టేశారండి. ఎవరు అనేది చూసేవాడికి వెళ్ళిపోయారండి. ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాలని కోరుతున్నామండి. ఇక్కడ శ్రీకూర్మనాథ ఆలయంలో తాబేలు పార్క్ ఉంది. ఇక్కడ తాబేలు సుమారు 250-300 దగ్గర ఉన్నాయి. అదే తాబేలుకి ఏమవుతుందో తెలీదు. చాలా రోజులు బట్టి ఇలాగే జరుగుతుంది. ఆ గోడ పైన ఉంటే బయటకు వేసేయడం, అలా ఉండిపోవడం తప్ప. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, తాబేళ్ళకి ఏటయింది, మంచి అయింది, చెడైంది లేదు. కాంట్రాక్ట్ గారు ఉన్నారు, 25,000-30,000 రూపాయలు జీతం తీసుకుంటారు. ఇక్కడ సరైన ఆహారం కూడా పెట్టడం లేదు. అలాంటి దేవస్థానంలో తాబేలు చనిపోతే దాన పెట్టేస్తుంటారు. వీళ్ళు విచ్చలవిడిగా చేస్తారు, అధికారులు పట్టించుకోవట్లేదు. అక్కడ తాబేలు ఫుడ్ డొనేషన్ ఇస్తే మాకు 500 ఇచ్చానంటే నాగేంద్ర చెప్తుండ్రు, ఇంకొక అతను 1000 ఇచ్చామని చెప్తుండ్రు. ఈ కాంట్రాక్ట్ రావడం మనకు తెలియదు. ఊర్లో ఉన్న గౌలికి ఇస్తే ఆ కార్యక్రమం చూస్తాడు. తాబేలు ఫుడ్ పెట్టట్లేదు. దేవస్థానం నుంచి వచ్చిన డబ్బులు మాత్రం టైంలో అలా నెలవుతారు అందుకొని వెళ్ళిపోతుంటారు. శ్రీకూర్మం దేవస్థానంలో మునుపు ఎన్నడూ కూడా ఇలా తాబేలు చనిపోవడం అనేది జరగలేదు. ఒక రామకృష్ణ అనే కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు. ఇక్కడ తాబేలు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. ఇక్కడ జీతం 4,000 ఇచ్చేసి 20,000-30,000 రూపాయలు అతను ఉంచుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక అతను పెట్టారు డబ్బులు కలెక్షన్ చేయడానికి. ఆ డబ్బు పెట్టి వెళ్తుందో తెలియదు. అలాంటి 20-30 తాబేలు చనిపోయినా కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. ఆ డిపార్ట్మెంట్స్ అన్ని మేలుకొని దీని మీద తగు చర్యలు తీసుకోవాలని గ్రామం తరఫున మేము కోరుచున్నాం. కూర్మనాథ క్షేత్రం పార్కులో నక్షత్ర తాబేళ్లు సంరక్షణ బాధ్యతలను శ్రీకాకుళంలోని ఓ సంస్థకు నెలకు 24,000 చొప్పున అప్పగించారు. రోజు ఆహారం అందించడం, ప్రతివారం పర్యవేక్షణ, 15 రోజులకోసారి మందులు, నెలకోసారి గణన, అధికారులకు నివేదిక పక్కాగా జరుగుతున్నాయంటూ నిర్వహణ దస్త్రాలు స్పష్టం చేస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గుత్తేదారు శ్రీకాకుళంలో ఉండటంతో పాటు స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. నిబంధనల ప్రకారం మృత్యువాత పడిన తాబేళ్లకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయాల్సి ఉన్నా అలా చేయడం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి తమకు చెప్పట్లేదని దేవస్థానం ఆఫీస్ ఇన్ఛార్జ్ నర్సుబాబు చెబుతున్నారు. తాబేలు పార్కులో మేము గ్రీన్ మెర్సీ వాళ్ళకి ఇచ్చేయడం ఇప్పటి నుంచి గత 15 ఏళ్ళు బట్టి ఉన్నదండి. అది గ్రీన్ మెర్సీ వాళ్ళే అంతా దాని సంరక్షణ, దాని ఆహారం, తర్వాత దాని మెడికేషను అంతా కూడా గ్రీన్ మెర్సీ శ్రీకాకుళం వాళ్ళకి అప్పుడు డీసీ గారి ఆర్డర్ ప్రకారం ప్రతి నెల మేము 24,000 రూపాయలు చెల్లిస్తే దానికి ఫుడ్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారండి. ఆ తాబేలు పార్కుకి కేర్ టేకర్ను కూడా పెట్టి ఆవిడే దాన్ని శుభ్రపరచడం, దానికి ఆహారం వేయడం, తర్వాత నెలకో 15 రోజులకో వచ్చి ఒకసారి యాంటీబయాటిక్ మందులు కలపడం అది వాళ్ళు చేస్తూ ఉంటారండి. తర్వాత ఇటీవల కాలంలో మాత్రం వాళ్ళు ఇలా చచ్చిపోయినట్టు మాకేం ఇన్ఫార్మ్ చేయలేదండి. ఇన్ఫార్మ్ చేయలేక వెనకాతల పారేయడం అన్నది జరుగుతున్నది. యాక్చువల్గా అందులో పాటిస్తున్నట్టు గట్రా మాకేం తెలియదండి. నిన్న కూడా చెప్పాను, అతను కూడా పిలిచి అడిగాం ఇలాగ వస్తున్నది ఏంటంటే, లేదంటే నేను చూస్తాను, మా లెక్క ప్రకారం మాకున్న బయట వాళ్ళు ఎవరో తెచ్చి పడేసినవేమో అని అంటున్నారు అతను. దాని మీద కూడా ఒకసారి విచారణ జరిపిస్తాం. నక్షత్ర తాబేళ్ల మృతిపై స్థానిక ఎమ్మెల్యే గౌండు శంకర్ స్పందించారు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లి పశుసంవర్ధక, అటవీ, పోలీస్ శాఖల అధికారులను రప్పించారు. కలేబ్రాలను దహనం చేసిన స్థలాన్ని పరిశీలించారు. తాబేళ్ల మృత్యువాతపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
అయితే ఈ టెంపుల్ ప్రెమిసిస్ దాటి కాంపౌండ్ బయట కొన్ని దహనం చేసి కొన్ని చనిపోయి ఉండడం వరకు అయితే వాస్తవం. అయితే అది ఇక్కడ ఈ గ్రీన్ మెర్సీ అనే సంస్థ గత 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి వాళ్ళు రన్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే మా రిజిస్టర్ ప్రకారం మాకు 212 ఉండాలి, 212 ఉన్నాయి. సో మాది కావు అవి బయట నుండి ఎవరో తెచ్చి ఏదో చేశారన్నట్టు అంటున్నారు. ఇది ఎంతవరకు అనేది దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం. తప్పకుండా దీని బాధ్యులను కఠినమైన చర్యలు తీసుకుంటాం.